ఎల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిపొందిన ఇల్లందుల లింగస్వామి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే స్పందించి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ కాలనీ, ఎస్టీ కాలనీలో 20 లక్షల వ్యయంతో శాశ్వత డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. హనుమాన్ గుడి నుంచి పార్వమ్మ, మారమ్మ దేవతల ఆలయాల నిర్మాణం చేపడతామన్నారు. గ్రామంలో భద్రత కోసం సీసీ కెమెరాలు మరియు విజ్ఞానం కోసం గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్టీలింగ్ ల్యాండ్ భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని, ఆటో స్టాండ్కు స్థల కేటాయింపు మరియు భవన నిర్మాణం చేపడతామని వెల్లడించారు. చెరువుల పరిరక్షణ, హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న కోతుల బెడదను నిర్మూలిస్తామన్నారు. గ్రామంలో సామాజిక సంస్కర్తలు శివాజీ మరియు జ్యోతిరావు పూలే విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నంజాల మధుసూదన్ రెడ్డి, వడ్డీ అంజమ్మ, నేరడ నాగేష్, తలకుంట లింగస్వామి మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ 6వ వార్డు గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నేను మా సర్పంచ్ గారి, మా భూపాలరెడ్డి గారితో సహకారంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. నుంచి మనం చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమం కూడా ఒకటి. వికలాంగులకు వాళ్ళ చేతితోటి ట్రైసైకిల్ తిప్పుకుంటుంటే వాళ్ళ చేతులు నొప్పిలేస్తుందని నా దగ్గరకు వచ్చి వాళ్ళ మొర పెట్టుకున్నప్పుడు నేను నా సొంత ఖర్చులతోటి ఇలాంటి ట్రైసైకిల్ ఛార్జింగ్తో కూడినవి ఊర్లో ఒక 2-3 ఇప్పించడం జరిగింది. ఎలక్షన్లో కూడా ఇంకా కొన్ని మాట ఇప్పిస్తాను. అవి కూడా ఒక 2-3 తెచ్చిపెట్టడం జరిగింది. నా ప్రమాణ స్వీకారం రోజున మిగతా వికలాంగులకు ఇలాంటి ట్రైసైకిల్ ఛార్జింగ్తో కూడినవి ఇలాంటివి ఆ రోజు ఇవ్వనున్నాము. మనం ఏ అధికారం లేకుండా కూడా, ఏ అధికారం లేనప్పుడు కూడా, రిజర్వేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూనే వస్తున్నాం. స్వచ్ఛందంగా కొన్ని మోరీలు ఇప్పించడం కానీ, ఇలాంటి మనం ట్రైసైకిల్ ఇప్పించడం కానీ, మంచి చెడులు కానీ వాళ్ళందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసి నన్ను నమ్మి నా గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఇచ్చిన మాటలన్నింటినీ నిలబెట్టుకుంటానని, మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క విషయాన్ని నేను నెరవేరుస్తానని మీ బిగ్ టీవీ ద్వారా ప్రమాణ పూర్తిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.